రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు మద్దులపల్లి విలేజ్లో వెంకటరెడ్డి గారు రిటైరు హెడ్ మాస్టర్ సారు యూటీఎఫ్ టీచర్గా కొనసాగారు. వారు గత సంవత్సరం ఆర్పిఎస్ 76 అనేది పత్తిలో వాడటం అనేది జరిగింది. పోయినసారి కూడా మేము వీడియో కూడా తీసాము. రెడ్డి గారి యొక్క పొలం దగ్గరికి కూడా రావడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆర్పిఎస్ 76 తెప్పించుకోవటం అనేది జరిగింది. అంటే ఆర్పిఎస్ 76 ప్రోడక్ట్ వాడిన తర్వాత వాడని దానికి రిజల్ట్ అనేది ఎండింగ్ వరకు ఏ రకంగా ఉందనేది మనం రెడ్డి గారి మాటల్లో ఒకసారి విందాము. రైతు సోదరులందరికీ కూడా తెలియజేయండి. రెడ్డి గారు, పోయినసారి మీ అనుభవం ఏంటిది? ఆర్పిఎస్ వాడిన అనుభవం ఎలా ఉంది? పోయినసారి మా అబ్బాయి కొట్టాడు, నాకు చెప్పలేదు. ఓకే. నేను మందు కడతా ఉంటే ఒక 2 పంపులకు ఆయన తీసుకొచ్చి మందు పోసాడు. ఓకే. ఆర్పిఎస్ 76. ఓకే. ఏంటిది అయ్యా ఇది ఏంటంటే ఒక వారం అయినాక తెలుస్తుంది అని చెప్పాను. ఓకే. మనం మొత్తం మందు పెట్టిన తర్వాత ఒక వారం ఆగిన తర్వాత ఆ 2 పంపులు ప్రత్యేకంగా నలుపుదనం కానీ, ఓకే, తర్వాత ఎత్తు పెరగటం కానీ చాలా తేడా ఉంది. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఓకే. ఏంటంటే అదే ఆర్పిఎస్ 76 మందు యొక్క ప్రభావం అది అని చెప్పాడు. ఓకే. అది ఆ 2 పంపుల వరకు నల్లగా ఎత్తుంది. ఓకే. మిగతాదో మారే ఎప్పుడున్నట్టుగానే ఉన్నది. ఓకే. నేను ఎమ్మటే తీసుకొచ్చి కొట్టడం జరిగింది. ఓకే. చేరు మొత్తం కూడా నలుపు బాగా వచ్చింది, బాగా పెరిగింది. ఓకే. కాపుగా మంచిగా కాసింది, మంచి రిజల్ట్. ఒక పంపుకి మనం ఏ మందు పెట్టినా కూడా ఓకే, ఒక 50 గ్రాములు కనుక కలుపుకుంటే ఓకే, మనకు చాలు. మనకు చాలా సంతృప్తి ఇచ్చింది. నేను అందుకోసమే మళ్ళీ సౌన గారిని నిన్న రిక్వెస్ట్ చేశాను, మాకు పంపించండి. ఓకే. అంటే ఆ మందులు తీసుకొని మా దగ్గరకు వచ్చారు. ఓకే. ఇచ్చారు. సమయం 11:30 అవుతుంది. ఈరోజు స్ప్రే చేస్తారా సార్? ఈరోజు కాకుండా రేపు మార్నింగ్ స్ప్రే చేయండి. గ్రామంలో పండుగ చేసుకుంటున్నారు. ఓకే. రేపు ఉదయం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఓకే. ఈరోజు తారీఖు 6వ తారీఖు సార్. 8వ నెల 2020. 11:30 ఉదయం. మన రెడ్డి గారి ఇప్పుడు అబ్బాయి వాడాడు కదా సార్, అబ్బాయి నరేష్ రెడ్డి గారు కూడా పోయిన సంవత్సరం మిర్చికి బాగా వాడారు. అబ్బాయి మిర్చి వాడాడు. ఎట్లా అనిపించింది సార్? అంటే ఆయన వ్యవసాయంలో మార్పులు అంటే కూడా మంచిగా వచ్చింది, చేను కూడా బాగా పెరిగింది. చెట్లు చావలేదండి, ఒక చెట్టు కూడా చావల. అంతేనా సార్? మొత్తం ఏంటంటే బాగా చచ్చిపోయేది, చెట్లు చావల. చెట్లు చావకుంటుండేసరికి మంచి రిజల్ట్ అనిపించింది. వేరు కుళ్ళుడు అనేది కంప్లీట్గా తగ్గింది సార్. అదే అమ్మగారు కూడా అదే అంటుంది. ఇంత ముందుకు ఎప్పుడు చనిపోయేది, ఇప్పుడు చనిపోకుండా పోయిన సంవత్సరం బాగా దిగుబడి కూడా బాగా వచ్చింది అనేది. ధర లేక రైతు ఇబ్బంది పడ్డాడు. అదే. ఓకే. అదే. ఓకే. మనం చేసేది మనం దిగుబడి మీద మనం ఫోకస్ చేయాలి. ఇది రైతు సోదరులందరూ గమనించాలి. యాక్చువల్గా ఏదో మామూలు అంటే రైతులు అనేది కాకుండా సారు ఒక మేధావి వర్గంగా రిటైరు హెడ్ మాస్టర్గా ఉండి, అంటే ఈరోజు ఏ మందు సెలెక్ట్ చేసుకోవాలనో రైతుకు అర్థం కాని సిచ్యువేషన్లో రైతు ఉన్నాడు. రెండవది మొక్క ఎదుగుదల కానీ, మొక్క గ్రోతింగ్ కానీ, వేరు వ్యవస్థ కానీ బాగా డెవలప్ కావటానికి ఈరోజు రైతుకు ఆర్పిఎస్ 76 అనేది ఒక వరం. మిత్రులారా, ఈరోజు ఆర్పిఎస్ అనేది పూర్తి న్యాచురల్. ఈరోజు చూడండి, మేము ఎక్కడనో పెట్టలేదు, కొట్టంలో పెట్టలేదు, ఇక్కడ మొత్తం టోటల్గా బెడ్రూమ్లోనే పెట్టడం అనేది జరిగింది. ఇదంతా కూడా చూడండి, ఇంట్లోనే మొత్తం టోటల్కి కూడా మేము రెడ్డి గారికి ఇవ్వటం అనేది జరిగింది. అంటే ప్రకృతికి హాని చేయని, మానవాళికి హాని చేయని, భూమిలో జీవం పెంచే విధంగా, భూమిలో ఉన్న నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందించే విధంగా ఆర్పిఎస్ 76 అనేది బాగా ఉపయోగపడుతుంది అనటానికి ఇక్కడ మన రెడ్డి గారే నిదర్శనం మిత్రులారా. కాబట్టి ఇలా 4 రాష్ట్రాలలో అనేక మంది రైతుల యొక్క అనుభవాలు అనేది ఆర్పిఎస్ 76కు ఉండటం అనేది జరిగింది. తక్కువ పెట్టుబడితోటి
ఎక్కువ దిగుబడి తీయటానికి ఆర్పిఎస్ బాగా ఉపయోగపడుతుంది. ఇది కిట్టు 5+1 ఆఫర్లో అంటే రెడ్డి గారికి తీసుకురావడం అనేది జరిగింది. రైతుకు కూడా పెట్టుబడి తగ్గించాలనేది కంపెనీ యొక్క ఆలోచన. అందుకోసం ఏంటంటే ఒక ప్యాకేజీ ప్రకారంగా ఆర్డర్ పెట్టుకుంటే కంపెనీ నుంచి అని కూడా రైతుకు సేఫ్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి రైతుకు కూడా ఒక 10 లీటర్లు ఆర్డర్ పెట్టడం, దానికి 2 లీటర్లు మనం ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 5 లీటర్లు పెట్టుకుంటే ఇక్కడ 1 లీటర్ అనేది చేతిలో పట్టుకున్న లీటర్ అనేది అంటే ఫ్రీగా రావటం అనేది జరిగింది. కాబట్టి రైతులు ఒక ప్యాకేజీ ప్రకారంగా కనుక ఆర్డర్ పెట్టుకుంటే రైతు యొక్క పెట్టుబడి అనేది కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 లీటర్లని మొత్తం టోటల్గా 10 ఎకరాలకు అంటే ఫ్రీగా ఉన్న బాటిల్ తోటి 12 ఎకరాలకు మనం స్ప్రే చేయొచ్చు. 12 ఎకరాలకు గాను స్ప్రే చేసినందుకు గాను రైతుకు పడే కాస్ట్ ఎంత అనంటే 7,000 రూపాయలు కాస్ట్ పడుతుంది. అంటే 12 ఎకరాలకు మనం స్ప్రే చేయొచ్చు. అంటే ఎకరానికి వచ్చేసి 500 రూపాయలు కాస్ట్ పడుతుంది. కాబట్టి ఈ రకంగా రైతుకు పెట్టుబడి తగ్గుతుంది. రెండోది దిగుబడి కూడా బాగా పెరగడానికి బాగా ఆర్పిఎస్ అనేది ఉపయోగపడుతుంది మిత్రులారా. కాబట్టి పత్తి పంటలో రైతు సోదరులు ఆర్పిఎస్ని పైన స్ప్రేయింగ్లలో బాగా వాడండి. మొక్కజొన్నలో అడుగులో సాయిల్ అప్లికేషన్లో కానీ మిర్చిలో కానీ ప్రతి స్ప్రేయింగ్లో కూడా మన మిర్చిలో ఆర్పిఎస్ కనుక వాడినట్లయితే అద్భుతమైన రిజల్ట్ అనేది రైతు సోదరులు తీయొచ్చు మిత్రులారా. ఇది ఆర్పిఎస్ 76 రిజల్ట్. నమస్తే అండి రెడ్డి గారు.